కార్మిక హక్కుల పరిరక్షణ కోసం సమైక్య ఉద్యమాలు సాగిస్తామని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఏవి నాగేశ్వరరావు అన్నారు. కార్మికుల హక్కుల కాలు రాస్తున్న ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీసెన్ రోడ్లోని మహంతి మార్కెట్ సెంటర్లో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఏవి నాగేశ్వరరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కాశీనాథ్ ఇంకా నాయకులు జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటైన సభలో వారు మాట్లాడుతూ మే దినోత్సవాన్ని స్ఫూర్తితో కార్మిక హక్కుల సాధన కోసం పోరాడతామని స్పష్టం చేశారు. మేడేను ప్రతిజ్ఞా దినోత్సవంగా భావించి కార్మిక హక్కులు కాపాడే విధంగా కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాడతామని స్పష్టం చేశారు. 10 గంటలకు 8 నుంచి 12 గంటలకు పెంచుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 5 రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను కాలరాసే చర్యలను ప్రతిఘటిస్తామన్నారు. అవసరమైతే సమైక్య పోరాటాలకు సన్నద్ధం కావాలనే వారు కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక దీక్షా దినం మేడే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతూ ఉన్నటువంటి మే దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు విజయవాడ నగరంలో కూడా చాలా పెద్ద ఎత్తున కార్మిక వర్గం మే దినోత్సవ వేడుకలను జరుపుకుంటా ఉంది. 150 కేంద్రాల్లో కార్మిక వర్గం ఈరోజు వివిధ రంగాలు, అసంఘటిత రంగం కానీ, సంఘటిత రంగం కానీ, నగరంలో ఉన్నటువంటి చిరు వ్యాపారులు కానీ, షాపు ఉద్యోగులు కానీ, ఆటో రంగం కానీ, ముఠా రంగం కానీ, మున్సిపల్ రంగానికి సంబంధించినటువంటి వివిధ విభాగాలకు చెందినటువంటి కార్మికులు కానీ మొత్తం కలిస్తే 150 కేంద్రాల్లో ఈరోజు అత్యంత ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో మే దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ మే దినోత్సవ ప్రాముఖ్యత గతంలో 8 గంటల పనిదినం కోసం పోరాడినటువంటి అమరవీరుల స్ఫూర్తితో తిరిగి మళ్ళీ 12 గంటల పనిదినాన్ని పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు విధానాలకు వ్యతిరేకంగా సాగే ఈ ఉద్యమంలో భాగస్వాములు కావడమే ఈ మే దినోత్సవం యొక్క ప్రతిజ్ఞాదినంగా కార్మిక వర్గం భావిస్తూ ఉంది. అంతేకాదు జీవో నెంబర్ 5 ప్రకారం 24 గంటలు ఫ్యాక్టరీలు, పరిశ్రమలు మొత్తం అన్ని తెరిచుంచాలి. అందులో 2 షిఫ్ట్ల పద్ధతిని, 2 పనులు 24 గంటల పద్ధతిని ప్రవేశపెట్టాలని చెప్పనేటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకి, మోడీ లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో మే దినోత్సవానికి ఉన్నటువంటి ప్రాధాన్యత, మేడే ప్రతిజ్ఞాదినంగా భావించి ఈరోజు కార్మిక వర్గం వివిధ సందర్భాల్లో, వివిధ కేంద్రాల్లో, వివిధ చోట్ల దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యతను తెలుసుకునేటువంటి దానికోసం కార్మిక వర్గం ప్రయత్నం చేసి పెద్ద ఎత్తున ఈ నగరంలో జరుపుకుంటూ ఉన్నటువంటి సందర్భం ఇది. అందుకని ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ, మోడీ ప్రభుత్వం కానీ లేబర్ కోడ్స్ని రద్దు చేయాలి. 10 గంటలను 8 గంటలకి మళ్ళీ వెనక్కి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు జీవో 5ని సరే తీసుకుని ఉపసంహరించాలి అని చెప్పనేటువంటి డిమాండ్తో కూడినటువంటి ఈ మేడే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, అమెరికన్ సామ్రాజ్యవాద యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా, పెట్టుబడిదారీ కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని ఐక్యం చేసేటువంటి బాధ్యత ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటియు చేపట్టింది. ఇతర కార్మిక సంస్థలను కూడా కలుపుకొని ఈనాడు దేశంలో ఉన్నటువంటి యావత్ కార్మిక వర్గాన్ని ఒక్క తాటి మీద నిలబెట్టేటువంటి దానికోసం జరిగేటువంటి పోరాటాన్ని ఈ మేడే ప్రతిజ్ఞాదినంగా భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ మేడే తర్వాత జరిగేటువంటి పోరాటాల్లో, భవిష్యత్ పోరాటాల్లో కార్మిక వర్గం దిగునీతోత్సాహంతో పాల్గొంటుంది, విజయం సాధిస్తుందని చెప్పనని ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్మిక వర్గం మొత్తం నగరంలో ఉన్నటువంటి యావత్ కార్మిక వర్గానికి విజయవాడ సిఐటియు నగర కమిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి మే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పోరాటాలకి సన్నద్ధం కమ్మని చెప్పి కార్మిక వర్గానికి సిఐటియు ఏపీ కమిటీ పిలిపిస్తోంది. అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చారు. ఈరోజు పని గంటల మీద, వేతనాల మీద, సమ్మె హక్కు మీద, సంఘం పెట్టుకునే హక్కు మీద కూడా పాలకులు దాడి చేస్తున్నారు. వీటికి వ్యతిరేకంగా లేబర్ కోడ్లను ఉపసంహరించుకునే వరకు కార్మిక వర్గం పోరాటానికి సన్నద్ధం అవుతుందని చెప్పి మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. పెట్టుబడిదారుల సంక్షేమం కాదు, ఈ సమాజంలో సంపద సృష్టిస్తున్న కార్మిక వర్గ ప్రయోజనాల కోసం పాలకులు పనిచేయాలి. లేకుంటే గనక భవిష్యత్తులో వాళ్ళకి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తాం. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం
పెద్దల ప్రయోజనాల కోసం పనిచేస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తుందని నగర సిపిఐ కార్యదర్శి వర్గ సభ్యులు కొట్టు రమణారావు తీవ్రంగా ఆరోపణలు చేశారు. ఎన్నో సంవత్సరాల పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మికుల హక్కులను హరించే ఉద్దేశంతోనే 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చారని విమర్శించారు. 140వ మేడే సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ పరిధిలో 53వ డివిజన్లో ఉన్న సిపిఐ కార్యాలయం వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర సిపిఐ కార్యదర్శి వర్గ సభ్యులు కొట్టు రమణారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి మహిళా సమైక్య నాయకురాలు కొరగంజి దుర్గాంబ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఎగరవేసి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక వర్గం దేశ ఆర్థిక వ్యవస్థకు వెనుముకగా నిలుస్తోందని పేర్కొన్నారు. కార్మికులు కష్టపడి చేసే శ్రమతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని, వారి హక్కులను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. కార్మికులు ఎన్నో సంవత్సరాల పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్మిక వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శిస్తూ 4 లేబర్ కోడ్ల ద్వారా కార్మిక హక్కులను తగ్గించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, పని గంటల పరిమితి వంటి కీలక అంశాల్లో కార్మికులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో కార్మికులు ఐక్యంగా నిలబడి తమ హక్కుల కోసం పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని మేడే స్ఫూర్తిని ప్రతిబింబించారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని నాయకులు సంకల్పం వ్యక్తం చేశారు. ఇవాళ ప్రపంచ కార్మికుల 140వ మే దినోత్సవం 140 సంవత్సరాలు నిండింది. ఇవాళ భారతదేశంలోనే మన బీజేపీ ప్రభుత్వం పని గంటలను అరిస్తూ 4 కోళ్లు తీసుకొచ్చి కార్మికులకు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి కార్మికులను అణచివేసే విధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఇటీవలే 8 గంటల పని దినాన్ని 10 గంటల పని దినంగా కూటమి ప్రభుత్వంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు కార్మికుల పక్షాన ఉంటాను, కర్షకుల పక్షాన ఉంటాను, పీడిత పాడిత ప్రజల పక్షాన నేను ఉంటానని చెప్పి నిలదీసిన అధికారంలోకి గద్దెనెక్కిన ప్రభుత్వం ఇవాళ ఏమాత్రం కూడా ప్రజలకు మౌలిక సదుపాయాలు ఇచ్చట్లేదు. కాగా కార్మికులకి పని దినాన్ని పెంచింది ఇటీవలే ఈ కూటమి ప్రభుత్వం 10 గంటలు. ఇంకా 10 గంటలు పెంచడం అంటే ఇంకా దారుణమో. ఏ పద్ధతులను వ్యవహరిస్తే చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఏ రకంగా పట్టిందో దశ ఇప్పుడు కూడా అదే గతి ప్రజల పక్షానికి వస్తే మాత్రం, ప్రజల్ని నిలదీస్తే మాత్రం ప్రజలు సరైన టైంలో సరైన పద్ధతిలోనే నీకు గుణపాఠం చెప్తారని చెప్పి నేను మీ ద్వారాగా నేను తెలుస్తున్నా. ఈ మేడే దినోత్సవం సందర్భంగా ఈ డివిజన్లో 53వ డివిజన్లోని మనం ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నాం. దీనికి ఇచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున విప్లవాభివందనాలు తెలియజేస్తూ మే దినోత్సవం వర్ధిల్లాలి. ఈ రోజున మేడే సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసుకున్నాం. కార్మిక సంఘాలకి, మహిళా కార్మికులకి వీళ్ళందరికీ కూడా మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఇది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మనం జెండా ఎగరించుకొని ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం. స్వాతంత్ర సమరయోధుడు, పాత్రికేయుడు కాశీనాథుని నాగేశ్వరరావుకు సముచిత గౌరవాన్ని కల్పించాలని బ్రహ్మదేశం సోషల్ సర్వీస్ సొసైటీ అధ్యక్షులు వసంత కుమార్ కోరారు. స్వాతంత్ర సమరయోధుడిగా, ఆంధ్ర పత్రిక వ్యవస్థాపకుడుగా, అమృతాంజనం సృష్టికర్తగా ఆయన అందించిన సేవలు నిరుపమానమన్నారు. గాంధీజీ స్ఫూర్తితో స్వాతంత్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని పేర్కొంటూ ఘన నివాళులర్పించారు. డాక్టర్ బ్రహ్మదేశం సోషల్ సర్వీస్ సొసైటీ, డాక్టర్ బ్రహ్మదేశం వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ కాశీనాథుని నాగేశ్వరరావు 159వ జయంతిని నిర్వహించారు. సొసైటీ అధ్యక్షులు బ్రహ్మదేశం వసంత కుమార్ నేతృత్వంలో గాంధీనగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న దివంగత కాశీనాథుని నాగేశ్వరరావు విగ్రహానికి వసంత కుమార్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వసంత కుమార్ వాకర్స్ ఇంటర్నేషనల్ ఎలెక్ట్ గవర్నర్ ఎన్బీజీ ఎం ప్రసాద్ మాట్లాడుతూ, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, మహాత్మా గాంధీ అనుచరుడుగా ఉన్న కాశీనాథుని నాగేశ్వరరావుకు సముచిత గౌరవాన్ని ఇవ్వడంతో నగరపాలక సంస్థ శ్రద్ధ వహించడం లేదన్నారు. విగ్రహాన్ని గాంధీనగర్లో నెలకొల్పినప్పటికీ నిర్వహణ లోపం వల్ల విగ్రహ పరిసరాలు గ్రీనరీ లేక కళావిహీనంగా మారాయన్నారు. కొందరు ఆకతాయిలు మద్యం సేవించి ఖాళీ సీసాలను విగ్రహం దగ్గర పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ స్పందించి విగ్రహ పరిసరాలను స్టీల్ ఫెన్సింగ్తో, గ్రీనరీతో అందంగా తీర్చిదిద్దాలని కోరారు. అలాగే నాగేశ్వరరావు పంతులు జయంతి వర్ధంతి సమయంలో
పుష్పమాలలు వేసేందుకు అనువుగా మెట్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కోశాధికారి గుర్రం ఏడుకొండలు, అంబేద్కర్ వాకర్స్ అధ్యక్షులు విల్సన్ రాజు, హెల్పింగ్ టుగెదర్ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు కె హేమంతరావు తదితరులు పాల్గొన్నారు. దేశోద్ధారక కాశీనాథ్ నాగేశ్వరరావు పంతులు గారి 159వ జయంతి గాంధీనగర్ నాగేశ్వరరావు పీఠ మీద కూడా ఒక రోడ్డు ఉన్నది. ఈయన నాగేశ్వరరావు పంతులు గారు మహాత్మా గాంధీ సమకాలికులు. మహాత్మా గాంధీ 1969లో జన్మిస్తే ఈయన 1967లో జన్మించారు. జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహంలో గాంధీ అడుగుజాడలో నడిచారు. ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులు, అమృతాంజనం పెయిన్ బాంబ్ వ్యవస్థాపకులు, ఆంధ్ర యూనివర్సిటీ ద్వారా కళాప్రపూర్ణ బిరుదులు తీసుకున్నారు. సామాజిక కార్యకర్త. ఇలాంటి వ్యక్తికి కార్పొరేషన్ కానీ ఎటువంటి శ్రద్ధ తీసుకోలేదు. విజయవాడ నగరంలో నడిపొడ్డునున్న గాంధీనగరంలో నాగేశ్వరరావు పంతులు గారి విగ్రహానికి ఎలాంటి భద్రత లేకుండా పరిసర ప్రాంతాలు మద్యం సీసాలతో నిండి ఉంది. మేము ఇలాంటి పరిస్థితిని గమనించి జిల్లా కలెక్టర్ గారికి అలాగే కమిషనర్ గారికి రాతపూర్వకంగా ప్రజావేదికలో 2024-11 ఇవ్వటం జరిగింది. మేము అడిగేది మూడు. ఈ పరిసర ప్రాంతాల్లో స్టీల్ ఫెన్సింగ్ ఒకటి, ఈ ప్రాంతం గ్రీనరీ చేయాలా. మూడోది, ఆ విగ్రహానికి ప్రతి సందర్భం జయంతి వర్ధంతి సందర్భంగా పూలదండ వేయడానికి మెట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. బహుశా ఇప్పుడు చూసి ఉంటారు ఎంత ఇబ్బంది పడి ఆయన దండ వేయాలంటే ఎంత కష్టపడవలసి వచ్చిందో. కలెక్టర్ గారు, కమిషనర్ గారు గమనించాలని కోరుతున్నాను. కమిషనర్ గారు విజయవాడ నగరంలో ఎక్కడ చూసినా పార్కులు అభివృద్ధి చేస్తున్నాడు. ఆయనకు అభినందనిస్తున్నాం. కానీ ఈ గాంధీనగర్ నడిబొడ్డు ఉన్న తాలూకా ఆఫీస్ ఎదురుగా ఉన్న నాగేశ్వరరావు పంతులు గారికి విగ్రహం కనబడలేదంటే ఆశ్చర్యంగా. ఈ సందర్భంగా ఆయనకి చేతులెత్తి కలెక్టర్ గారికి అలాగే కమిషనర్ గారి చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాను. తక్షణం ఈ ప్రాంతం ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి, గ్రీనరీ ఏర్పాటు చేయాలి. తర్వాత జయంతి వర్ధంతి సందర్భంగా మెట్లు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు బ్రహ్మదేశం వసంత్ కుమార్, రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీ. అలాగే బ్రహ్మదేశం సోషల్ సర్వీస్ ప్రెసిడెంట్ గాను, బ్రహ్మదేశం వాకర్. ఈ రోజున కాశీనాథన నాగేశ్వరరావు గారు పంతులు గారి యొక్క 155వ జన్మ సందర్భంగా ఇచ్చేసినటువంటి మా మిత్రులకు అందరికీ శుభాకాంక్షలు. ఈ రోజున ఈ యొక్క విగ్రహాన్ని చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే కాశీనాథన నాగేశ్వరరావు పంతులు గారు అంటే స్వాతంత్ర దినోత్సవంలో ఎంతో ప్రముఖ పాత్ర వహించిన ఒక ఆంధ్రుడు. అలాంటి ఆంధ్రుడికి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాన్ని వదిలేసేయటం, పట్టించుకోకుండా ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎప్పుడైతే కార్పొరేషన్ అధికారులు కానీ ఎవరైనా ఈ విగ్రహాన్ని నిర్లక్ష్యం చేశారో ఈ పరిసర ప్రాంతాలు కూడా అలాగే ఏర్పాటైపోయినాయి, పరమ చండాలంగా ఉన్నాయి. కాబట్టి కమిషనర్కి అలాగే కలెక్టర్ గారికి ఈ సభాముఖంగా తెలియజేయడం ఏంటంటే దీన్ని అర్జెంటుగా బాగు చేసి ఆ యొక్క మహానుభావుడిని గౌరవించినట్లు వద్దు. మనం ఈ కార్యక్రమాన్ని అర్జెంటుగా కమిషనర్ గారిని యుద్ధ ప్రాతిపదికన చేపట్టి దీన్నంతా పరిశుభ్రంగా ఉంచాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. విజయవాడ నగరంలో గోదావరి గట్టుపైన చిత్ర యూనిట్ సందడి చేసింది. సాయంత్రం సంధ్యావేళ స్నేహితులతో కలిసి గోదావరి ఒడ్డున కూర్చుని గడిపే మధుర క్షణాలను తమ చిత్రంలో అందంగా చూపించామని పూర్తిస్థాయి గ్రామీణ నేపథ్యంలో తీసిన ఈ చిత్రం మే 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుగు ప్రేక్షకులు వీక్షించి ఆదరించాలని హీరో సుమంత్ ప్రభాస్ కోరారు. బాందర్ రోడ్లోని మురళీ ఫార్చ్యూన్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ గతంలో తాను నటించిన మేమే ఫేమస్ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేశారని, అదే ఉత్సాహంతో పూర్తిస్థాయి గ్రామీణ నేపథ్యం గల గోదావరి గట్టుపైన చిత్రంలో హీరోగా నటించినట్లు తెలిపారు. ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే కామెడీ సన్నివేశాలు, ఒక అందమైన ప్రేమ కథా కావ్యాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలియజేశారు. తాను హైదరాబాద్లో పుట్టానని, తెలంగాణ యాస మాత్రమే వచ్చినని, అయితే గోదావరి గట్టుపైన చిత్రంలో గోదావరి యాసలో మాట్లాడడానికి ఎంతో కష్టపడినట్లు తెలిపారు. చిత్ర దర్శకులు తనకిచ్చిన ప్రోత్సాహంతో పూర్తిస్థాయి గోదావరి యాసలోనే ఈ చిత్రంలో మాట్లాడడం జరిగిందన్నారు. ఈ చిత్రంలో కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని తెలియజేశారు. కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించవచ్చునని, ఏ విధమైన
అసభ్య సన్నివేశాలు ఉండవని, పూర్తిస్థాయి కామెడీ ప్రేమ కథా చిత్రమని తెలియజేశారు. విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో గోదావరి గట్టుపైన పాట ఎంత పాపులర్ అయ్యిందో చెప్పనక్కర్లేదని, ఆ పాటలోని మొదటి పద్యాన్ని తమ సినిమాకు టైటిల్గా పెట్టడం జరిగిందన్నారు. ఈ చిత్రంలోని పాటలు కూడా అద్భుతంగా ఉన్నాయని, మెలోడీని ప్రేక్షకులు ఖచ్చితంగా ఆస్వాదిస్తారని పేర్కొన్నారు. మే 8వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని తెలియజేశారు. చిత్ర ప్రమోషన్లో భాగంగా తొలుత దుర్గమ్మను దర్శించుకున్నామని, చిత్రం విజయవంతం కావాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం హీరోయిన్ నిధి ప్రదీప్ మాట్లాడుతూ తాను తెలుగులో మొట్టమొదటిసారిగా గోదావరి గట్టుపైన చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రంలో తన క్యారెక్టర్ పూర్తి స్థాయి గ్రామీణ మహిళగా కనబడనుందని, తన పాత్ర అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుందని తెలియజేశారు. అనంతరం కమెడియన్ రాజ్ కుమార్ కసిరెడ్డి మాట్లాడుతూ హీరో స్నేహితుల మధ్య జరిగే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తాయని, ప్రతి సన్నివేశానికి ప్రేక్షకులు చప్పట్లు కొడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గోదావరి సమీపంలో వేల్పూరు, రేలంగి, భీమవరం ప్రాంతాల్లో చిత్ర నిర్మాణం జరిగిందని, గోదావరి ప్రాంతంలోని సుందరమైన ప్రకృతి దృశ్యాలు ప్రేక్షకులను కనువిందు చేస్తాయని తెలియజేశారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు జగపతి బాబు నటించారని, హీరో జగపతి బాబుకు మధ్య జరిగే సన్నివేశాలు ఆహ్లాదకరంగా ఉంటాయని తెలియజేశారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. సమ్మర్లో కూల్ బ్రీజీ వైబ్ ఇచ్చే సినిమా. మేము ప్రమోషన్స్ కూడా అట్లే చేస్తున్నాం. ఇది ఒక ప్రాపర్ ఫ్యామిలీ ఎమోషన్స్తో. అండ్ జగపతి బాబు సార్ని మనము చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి తెలియకుండానే చాలా అగ్రెసివ్ రోల్స్లో చూస్తున్నాం కదా, విలన్ లాగా చాలా ఇంటిమిడేట్గా ఉంటాడు. సో ఈ సినిమాలో చాలా క్యూట్గా అనిపిస్తారు మీకు సార్. అంటే మనం ముందు అప్పట్లో ఫ్యామిలీ సర్కస్ చూసినాం, లేదా శుభలగ్నం చూసినప్పుడు మన ఇంట్లో మనిషిలాగా ఒక ఫీల్ వస్తుండే కదా సార్ని చూస్తే. మళ్ళీ ఈ సినిమాతోని చాలా సంవత్సరాల తర్వాత సార్తో చేయడం కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. కసిరెడ్డి అన్న, నేను ఇందాక అన్నట్టు తెలంగాణ హైదరాబాద్లో పుట్టి పెరిగిన, సో నాకు ఈ స్లాంగ్ మస్తు కష్టమైంది. అన్నని చాలా హెల్ప్ చేసిండు గోదావరి వైబ్ని పట్టుకోవడానికి, స్లాంగ్ని పట్టుకోవడానికి. మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాం. మే 8కి సమ్మర్లో ఫ్యామిలీతో మీ ఇంట్లో వాళ్ళందరినీ పట్టుకొని వెళ్ళి ఎంజాయ్ చేసి హ్యాపీగా రావాలి అని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. Hi everyone. So I don't speak Telugu, so I'll just convey what I want to say in English. So Godavari Gattu Paina, it's a very simple story, a very relatable story, a clean, neat film with so many emotional conflicts and values in it that you all can relate to in your daily life. So do check out the film on May 8th and let us know what you think. గోదావరి గట్టుపైన సినిమా మే 8న రిలీజ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ ఉందంతే. ఆ సినిమా ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళాలన్నా, ఆడియన్స్ ఎంకరేజ్ చేయాలన్నా అదంతా ఓన్లీ మీడియా వల్లే అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అన్న. చిన్న సినిమాలు అంత పెద్ద హిట్ అవుతున్నాయంటే, జనాలకు రీచ్ అవుతున్నాయంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ మీడియా. అండ్ ఈ మధ్య సోషల్ మీడియాలో మీరు కూడా పేజెస్ ఓపెన్ చేసి మంచిగా ప్రమోట్ చేస్తున్నారు చిన్న చిన్న సినిమాలు కూడా. చాలా చాలా థ్యాంక్స్ అన్న. మా సినిమా కూడా చిన్నది, బట్ అందరికీ నచ్చే సినిమా అవుతుంది. మే 8న రిలీజ్ అవుతుంది గోదావరి గట్టుపైన. ఇందులో తను తెలంగాణ అబ్బాయి, బట్ ప్యూర్ అంటే మనం ఓ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాన్ని ఇష్టపడతాం, లేదా ఆ స్లాంగ్ని ఇష్టపడతాం. అలాగే ఇష్టపడి తనకు కష్టమైనా సరే నేర్చుకుని, ఓకే నేను ఓన్లీ అక్కడికే పరిమితం అవ్వకూడదు, తెలంగాణ ఒకటే కాదు, తెలుగు అంటే మనకి ఆంధ్ర తెలంగాణ మిక్స్ అయి ఉంటుంది కాబట్టి నేను ప్రాపర్ ఈస్ట్ గోదావరి కూడా మాట్లాడాలని ఈ సినిమా పాపం తను కష్టపడి నేర్చుకుని స్లాంగ్ అంతా చాలా బాగా చేశాడు. సో మీ అందరికీ కూడా నచ్చుతుంది. అండ్ తిని ఈ సినిమాతో తెలుగులో ఇంట్రడ్యూస్ అవుతుంది నిధి ప్రదీప్. తను కూడా ఐ థింక్ నెక్స్ట్ సినిమాకి తెలుగు నేర్చుకుంటుంది ఖచ్చితంగా. సో అందరికీ నచ్చుద్ది అన్న. అండ్ తిను కూడా పాపం చాలా కష్టపడి పైకి వచ్చాడు. ఇదే ఫస్ట్ స్క్రీన్, బిగ్ స్క్రీన్. తను కూడా మీడియా తరపు నుంచి సపోర్ట్ చేసి తను కూడా ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మే 8న మీరందరూ కూడా చూడండి. వీలైతే మేము కూడా మళ్ళీ థియేటర్ విజిట్కి వస్తాం. మా సినిమా మే 8th రిలీజ్ అవుతుందండి. అదే డైరెక్టర్ గారు చెప్పిన విషయం నేను మళ్ళీ చెప్తున్నాను. ఒక గోదావరి గట్టు పైన ఒక సాయంకాలం
5, 6 ఆ టైంకి ఫ్రెండ్స్తో కూర్చుంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో మా సినిమా కూడా అలాగే ఉంటుందండి, ఏమాత్రం తగ్గదు. మంచి చేస్తామని మోసపు హామీలు నమ్మి ప్రజలు కూటమికి అధికారం ఇస్తే విచ్చలవిడిగా దోచేస్తూ రాష్ట్రాన్ని నిండా అప్పుల్లో ముంచేశారని వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు ఎక్కి దిగే విమానాలు, హెలికాప్టర్ల ఖర్చుతోనే రాష్ట్రం సగం అప్పుల పాలైందని దుయ్యబట్టారు. 23 నెలల్లోనే 3.61 లక్షల కోట్లు అప్పు చేసి కూడా కనీసం ఒక్క కొత్త పింఛని ఇచ్చిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జల్సాలు చాలవన్నట్లుగా విచ్చలవిడిగా అవినీతితో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని చెప్పారు. ఇప్పటికే హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీలు ఉండగా కొత్తవి నిర్మాణం పేరుతో అంచనాలు పెంచేసి దోచుకుంటున్నది సరిపోనట్టుగా అద్దాలు బిగించే పేరుతో మరో 2,500 కోట్లు ఖర్చు చేస్తామనడం కూటమి అవినీతికి పరాకాష్టాన్ని మండిపడ్డారు. ఇవన్నీ చూస్తే అర్థం కావట్లేదా? అసలు ఇప్పుడు ఈ రోజు సింగపూర్ పర్యటన ఒకటే కాదు, ఈ 2 సంవత్సరాల్లో మీరు పెట్టినటువంటి దుబారా, ముఖ్యమంత్రి ఎక్కితే స్పెషల్ ఫ్లైట్, దిగంగానే మళ్ళీ స్పెషల్ హెలికాప్టర్, ముఖ్యమంత్రి కొడుకు సకల శాఖల విధ్వంస మంత్రి, అతని పేరు లోకేష్, అతను ఎక్కితే స్పెషల్ ఫ్లైట్, మళ్ళీ దిగంగానే స్పెషల్ హెలికాప్టర్ రెడీగా ఉంటుంది. హైదరాబాద్ మాదాపూర్లో ఉండి పొద్దునొచ్చి సాయంత్రం వెళ్ళడానికి స్పెషల్ ఫ్లైట్, స్పెషల్ హెలికాప్టర్ రెడీగా ఉంటాయి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి. దీనికైనా మీకు అధికారం ఇచ్చింది? ఈరోజు 3,61,055 కోట్లు అంటే 23 నెలల కాలంలో 3,61,000 కోట్ల రూపాయల అప్పులు చేసి ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చింది లేదు, ఆడబిడ్డ నిధికి 1,500 ఒక్కరికి ఇచ్చింది లేదు, నిరుద్యోగ వృత్తి ఒక్కరికి 3,000 రూపాయలు ఇచ్చింది లేదు, ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఏదైతే వసతి దీవెన లేదు 2 సంవత్సరాల నుంచి, ఆరోగ్యశ్రీ బకాయిలు అలానే ఉన్నాయి, ఆరోగ్యశ్రీ ఆగిపోయినటువంటి పరిస్థితి, ప్రభుత్వ హాస్పిటల్లో మందులు లేవు, కానీ మీకు మాత్రం స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్లు తిరగడానికి, జల్సాలు చేసి రావడానికి సింగపూర్ పర్యటనలో. దీని గురించి అడిగితే మా మీద విమర్శలు చేస్తారా? సోషల్ మీడియాలో ఏదైతే పోస్టులు పెట్టారనో సంబంధం లేకపోయినా లేదా అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా? ఈ సోషల్ మీడియా కేసులు వాదించడం కోసం కోట్లాది రూపాయలు లాయర్లకి ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇక్కడ కోర్టుల నుంచి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు, ఇక్కడ బెయిల్ వస్తేనేమో పైకి వెళ్ళి మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ చేయాలని మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు అంటే మీకు అసలు ఈ ప్రభుత్వం నడుపుతున్నారా, ఇంకేమన్నా నడుపుతున్నారా? ప్రభుత్వంగా మీకు ఒక బాధ్యత కనీసం ఉందా? నిన్న కేబినెట్ లో చూస్తే అమరావతి పేరుతో నిర్మాణాలకు అడ్డగోలు దోపిడీ. ఇది సచివాలయం ఆల్రెడీ ఒకటి ఉంది, మనకి ఆల్రెడీ అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, మళ్ళీ కొత్తగా కడతాడంట. ఆ కట్టడానికి మళ్ళీ 1,000 కోట్లు, దాంట్లో అద్దాలు బిగించడానికి 2,500 కోట్లు అంట. ఏమయ్యా ఇదని అడిగితే అమరావతి మీద దుష్ప్రచారం చేస్తే కేసులు పెడతాం అంటున్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రైలులో లైంగిక దాడి కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు జీఆర్పీఎస్ ఇన్స్పెక్టర్ జేవి రమణ వెల్లడించారు. ఘటనా స్థలంలో నిందితులు ధరించిన బట్టలను సాక్షులుగా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి రిమాండ్కు పంపించామని చెప్పారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రైలులో లైంగిక దాడి కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు జీఆర్పీఎస్ ఇన్స్పెక్టర్ జేవి రమణ వెల్లడించారు. ఘటనా స్థలంలో నిందితులు ధరించిన బట్టలను సాక్షులుగా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి రిమాండ్కు పంపించామని చెప్పారు. ఈవినింగ్ విశాఖపట్నం 17015 అనే ట్రైన్లో ఒక దంపతులు జనరల్ టికెట్స్ తీసుకుని విజయవాడ నుంచి గుంటూరు వరకు, విశాఖపట్నం నుంచి గుంటూరు వరకు జనరల్ బోగీలు ఎక్కి అక్కడి నుంచి ట్రావెల్ చేస్తున్న సందర్భంలో హెవీ రష్ ఉండటం వల్ల ఆ వాళ్ళు దంపతులు ఇద్దరు కూడా ఆ జనరల్ బోగీలో ఉన్న బాత్రూమ్స్ దగ్గర కూర్చున్నారు. సో ఆ కూర్చున్న టైంలో దాని పక్కనే H1 కోచ్ ఉంటుంది. ఆ H1 కోచ్కి సంబంధించిన బెడ్ రోలర్ అటెండెంట్, అతని పేరు సౌరభ్ బగ్ది, అతను వెస్ట్ బెంగాల్కి సంబంధించిన అతను లియోటెక్ ప్రాసెస్ లెనిన్ అండ్ లాండ్రీ సర్వీస్ ఆ కంపెనీలో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. సో ఆ H1 బోగీకి అతనే ఇన్ఛార్జిగా పరిచయం చేసుకుంటూ వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళతో పరిచయం పెంచుకుని ఆ పరిచయం సందర్భంగా వాళ్ళ హస్బెండ్తో వీళ్ళిద్దరూ కలిపి IPL మ్యాచ్ చూస్తూ నా దగ్గర ఒక సీట్ ఉంది, ఆ సీట్లో మీ మిస్సెస్ని కూర్చోబెడతానని చెప్పేసి నమ్మబలికి ఆ అమ్మాయిని తీసుకుని ఇతనికి కేటాయించిన క్యాబ్ని ఏదైతే ఉందో H1 బోగీలో ఇతను కేటాయించిన బెడ్ రోలర్కి
ఏదైతే క్యాబిన్ కేటాయిస్తారో ఆ క్యాబిన్లోకి తీసుకెళ్ళి ఆవిడని రేప్ చేశాడని చెప్పేసి మనకి 28వ తారీఖున రెంటచింతల పోలీస్ స్టేషన్, వాళ్ళ నేటివ్ ప్లేస్ అది. ఎవరైతే విక్టిమ్ అండ్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేటివ్ ప్లేస్ రెంటచింతల పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ 28వ తారీఖు ఈవినింగ్ కంప్లైంట్ చేయడం జరిగింది. అది ఎలా చేశారంటే, వీళ్ళు విజయవాడ దగ్గరలో ఉండగా నా మీద బలాత్కారం జరిగింది. చేసిన వ్యక్తి ఆ బెడ్ రోలర్ అటెండెంట్గా ఉన్న అతను H1 బోగిలో 17015 ట్రైన్కి సంబంధించిన అతని వ్యక్తి అని చెప్పేసి అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద వాళ్ళు అక్కడ ఎస్ఐ గారు దాన్ని 0 FIRగా నమోదు చేసి మనకి నిన్న 30/4/2026 తేదీన మనకి అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వెంటనే మనం ఇక్కడ విజయవాడ GRP పోలీస్ స్టేషన్లో ఆన్ పాయింట్ ఆఫ్ జ్యూరిడిక్షన్లో మనకే వస్తుంది కాబట్టి దాన్ని మనం ఇక్కడ రిజిస్టర్ చేసి కేసు ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి దీంట్లో దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. దీంట్లో 3 టీమ్స్ని కింద డివైడ్ చేసి 3 టీమ్స్ని వివిధ ప్రాంతాలకు పంపించి మనం ఎంక్వైరీ చేసి మనం ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ సోషల్ మీడియాలో కూడా ఇది సెన్సేషనల్గా ఇది స్ప్రెడ్ అవడం వల్ల ఆ కంపెనీకి సంబంధించిన MD గారు ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళ సూపర్వైజర్ ద్వారా ఎవరైతే దీనికి పాల్పడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో సౌరవ్ బగ్డి, ఇతను 27 years, ఇతను వెస్ట్ బెంగాల్కి సంబంధించిన వ్యక్తి. ఇతన్ని వాళ్ళ సూపర్వైజర్ ద్వారా మనకి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి సరెండర్ చేయడం జరిగింది ఈరోజు ఉదయం. సో అతన్ని మనం ఇమీడియట్గా అతన్ని మన పోలీస్ స్టేషన్లోనే అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఇప్పుడు తదుపరి చర్య నిమిత్తం జ్యుడిషియల్ రిమాండ్ కోసం మనం ఇక్కడి నుంచి కోర్టుకు పంపించడం జరుగుతుంది. అంతర్జాతీయ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ CMR షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రపంచ కార్మిక దినోత్సవం వేడుకల్లో భాగంగా CMR షాపింగ్ మాల్ వ్యవస్థాపకులు చైర్మన్ మావూరి వెంకటరమణ పిలుపు మేరకు నగరంలోని ఆటో యూనియన్, ఆటో లీడర్స్, డ్రైవర్లకు వస్త్ర బహుకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో CMR షాపింగ్ మాల్ మేనేజర్ G. కోటేశ్వరరావు, ASMS రాజ్గోపాల్, జ్యువెలరీ మేనేజర్ తోఫిక్ మరియు షాపింగ్ మాల్ యాజమాన్యంతో కలిసి కాఫీ కలర్ యూనిఫామ్లను బహుకరించారు. సుమారు 200 మందికి వస్త్ర బహుకరణ చేయడం జరిగింది. అంతర్జాతీయ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ CMR షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రపంచ కార్మిక దినోత్సవం వేడుకల్లో భాగంగా CMR షాపింగ్ మాల్ వ్యవస్థాపకులు చైర్మన్ మావూరి వెంకటరమణ పిలుపు మేరకు నగరంలోని ఆటో యూనియన్, ఆటో లీడర్స్, డ్రైవర్లకు వస్త్ర బహుకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో CMR షాపింగ్ మాల్ మేనేజర్ G. కోటేశ్వరరావు, ASMS రాజ్గోపాల్, జ్యువెలరీ మేనేజర్ తోఫిక్ మరియు షాపింగ్ మాల్ యాజమాన్యంతో కలిసి కాఫీ కలర్ యూనిఫామ్లను బహుకరించారు. సుమారు 200 మందికి వస్త్ర బహుకరణ చేయడం జరిగింది. కార్మికులకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడికి వచ్చే కస్టమర్లు ఎవరైనా ప్యాసింజర్ ఇచ్చిన వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి మనకు కూడా ఏంటంటే మన ఫ్యామిలీ తరఫున ఏమైనా బట్టలు కావాలన్నా వాళ్ళు మనకి ఆటో డ్రైవర్గా ఏమైనా డిస్కౌంట్ చేయాలని. అలాగే ఆటో జీవితాలు ఏంటంటే బాగా చిన్న జీవితాలు, పెద్దగా లాభాలు మాట్లాడట్లేదు. అలాగే మనం కూడా మీరు ఇలా సన్మానించి డ్రైవర్లను ఇక్కడ మీరు చేసినందుకు మీకంతా కృతజ్ఞతలు. మీరు కూడా ఏంటంటే కార్మికుల తరఫున మాట్లాడుతున్నాం కాబట్టి అందరం కార్మికులే. కార్మికులాగా ఇక్కడ పనిచేసేవాళ్ళు, వర్కర్లు, ఆటో డ్రైవర్లు కూడా కార్మికులే. వేరే రోజు కార్మికులను పెట్టినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మా షాపింగ్ మాల్కి వచ్చేటట్టే కాకుండా మీ జీవనోపాధిలో భాగంగా మా వంతు మేము ఏదో ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పడం శుభపరిణంగా భావిస్తూ వారికి అభినందనలు తెలియపరుస్తూ 1886లో చికాగో రాష్ట్రంలో జరిగిన ఉద్యమంలో 16 గంటల 18 గంటల పని దినాన్ని మనకి 8 గంటలుగా చేయాలని ఆ రోజు చేసినటువంటి ఒక ఉద్యమాన్ని ఈరోజు ఈ CMR షాపింగ్ మాల్లో కార్మిక దినోత్సవంగా ఆనందంగా ఇక్కడ జరుపుకున్నందుకు పేరున ఈ కార్యక్రమాన్ని ఎవరైతే సృష్టించారో వాళ్ళకి అభినందనలు తెలుపుకుంటూ ఈరోజు ఇక్కడికి పిలిచి ఆటో డ్రైవర్లకి ఒక గుర్తింపు ఇచ్చినటువంటి ప్రతి వారికి మేము రుణపడి ఉంటామని తెలియపరుచుకుంటూ CMR షాపింగ్ మాల్ మా ఒంటి మీద ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మాకు ఈరోజు మేము వచ్చాము
సిఎంఆర్ షాపింగ్ మాల్లో కూర్చున్నాము, మీరు చెప్పింది విన్నాము అనే దానికంటే కూడా ఆటో డ్రైవర్ అభిమానం పొందిన షాపింగ్ మాల్ ఏదైనా అత్యున్నత స్థానానికి వెళ్తుందని కంపల్సరీగా నేను చెబుతూ ఆటో డ్రైవర్లు అందరి తరఫున హామీ ఇస్తున్నామండి. మాకంటూ ఏదైనా ఈ జ్యువెలరీ ఐటమే కానీ షాపింగ్ సంబంధించి ఏదైనా ఉన్నా మీరు పెట్టింది మేము విశ్వాసంగానే ఉంటాం సార్. దాంట్లో మీరు డౌట్ పడాల్సిందా. ఆటో డ్రైవర్లు కాస్త దురుసుగా ఉన్నమాట వాస్తవమే, కానీ అభిమానించారంటే ఆ మహల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది నిదర్శనమే ఇవాళ సిటీలో ఉన్న హోటల్లో లాడ్జీలు పేరున ప్రతి వాళ్ళు అడిగిన ఆటో డ్రైవర్ల గురించి చెప్తారు సార్. మరొక మారి 1923లో మద్రాసు రాష్ట్రంలో మేడే వేడుకలు మొదటగా జరిగినాయి. ఆ రోజు నుంచి ఆనాయితీగా వీటిని కార్మిక శ్రమదినాలుగా గుర్తించి శ్రమ తోడ్పాటు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.